కరీంనగర్లోని భగత్ నగర్లో మంగళవారం అర్ధరాత్రి 8 మంది దుండగులు ఓ ఇంట్లో చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లో ఈ దారుణం జరిగింది. దొంగలు నకిలీ తుపాకులు, కత్తులతో వృద్ధ దంపతులను బెదిరించారు. వారిపై దాడి చేసి వాళ్లను కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి ఒకే గదిలో బంధించారు. ఈ దోపిడీలో 66 తులాల బంగారం, 10 తులాల వెండి, 21 లక్షల రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లారు. దొంగలు బాధితుల మొబైల్ ఫోన్లను కూడా తమతో తీసుకుపోయారు. పార్కింగ్ లో ఉన్న 2 మోటార్ సైకిళ్లను కూడా దొంగిలించి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీంలు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించాయి. దోపిడీకి పాల్పడిన వారు తెలిసిన వ్యక్తులే అయి ఉండవచ్చని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. ఇక బాధితుడు అజ్మల్ అలీ తన పెద్ద అల్లుడిపై అనుమానం వ్యక్తం చేశారు. దొంగలు ఉత్తరాది హిందీ మాట్లాడారని, తన అల్లుడు ఉత్తరప్రదేశ్కు చెందినవాడని అలీ పోలీసులకు తెలిపారు. అరౌండ్ 6 to 8 మెంబర్స్ ఈ రూమ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక కారిడోర్ ఉంది. ఇక్కడ వెయిట్ చేశారు. రెగ్యులర్గా పిటిషనర్ రెగ్యులర్గా 12-12:30 టైంలో బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్. సో ఆ టైంలో బయట వచ్చినప్పుడు ఇతను చూసారు. సో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న దొంగలు ఇతనికి పడుతున్నారు. బలవంతంగా ఇంటి లోపల తీసుకెళ్ళారు. ఇంటి లోపల ఇంకా పిటిషనర్ వాళ్ళు 2 డాక్టర్స్ వాళ్ళు ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళకి బెదిరించి అల్మీరా టీ తీసుకొని అల్మీరాలో లోపల ఉన్న అరౌండ్ 20 lakhs క్యాష్, 3 tola గోల్డ్ అది దొంగతనం చేసి ఇక్కడ నుంచి పాడేశారు. కింద 2 బైక్స్ ఉన్నాయి బిలాంగింగ్ టు నేబర్స్. ఆ బైక్స్ కూడా బైక్ మీద తీసుకెళ్ళారు. ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు 6 to 8 మెంబర్స్ గ్లవ్స్ తీసుకొని వచ్చారు. ఇక్కడ వాళ్ళ దగ్గర డమ్మీ పిస్టల్స్ కూడా ఉన్నాయి. ఒక పిస్టల్ కూడా